అందరికీ నమస్కారం అండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. ఇంట్లో శుభకార్యం అనగానే మనకి పూజారి గారి నెంబరు గుర్తొస్తూ ఉంటుంది కదండి. శుభ గడియల కోసం, శుభ కార్యక్రమాల కోసం, పెళ్లిండి కోసం, గృహప్రవేశాలు, భూమి పూజలు, ఎటువంటి శుభకార్యాలకైనా సరే సీనియర్ అయిన పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూస్తారండి. జాతకాలు ఒకసారి చెప్పారంటే పర్ఫెక్ట్ చెప్తారండి. మీరు ఇప్పుడు ఒకవేళ పెళ్ళి ఎప్పుడు చేయాలి, పిల్లలకి ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు ఎప్పుడు పంపించాలి, విద్యకైనా ఉద్యోగానికైనా రాజకీయానికైనా కాలం కలిసి వస్తేనే మనకి ఏదైనా సరే ఆ టైంని బట్టి ఆ కార్యక్రమం అప్పుడు చేయాలని డిసైడ్ చేసుకోవాలండి. మన టైం బాగాలేకపోయినప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు. మన టైం బాగున్నప్పుడు మనం ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అందుకనే మంచి చెడు చూసుకొని శుభ గడియల కోసం ఈ పోస్టులో నెంబర్కి కాల్ చేయండి. పూజారులు చెప్పినట్టు జరుగుతుందండి. కుజదోషమైన, వాసుదోషమైన, ఎటువంటి దోషాలున్నా, సకల దరిద్రంతో బాధపడుతున్నా మన టైం ఇప్పుడు బాగుందా బాగలేదని చూపించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఏంటి నాకు ఈ దరిద్రం, జుట్టు లేదని నేను జుట్టు పెట్టించుకుంటే నా నెత్తిలో ఎన్ని క్లిప్పులు ఉన్నాయని. ప్రామిస్ ఫ్రెండ్స్, దీని గురించి నేను ఇంత పర్టికులర్ ఎందుకు చెప్తున్నాను అంటే నా అనుభవం అండి ఇది. ఆ క్లిప్పులన్నీ తల్లో ఉండటం వల్ల ఒక తేనె తట్టిగా మనం కొడితే పురుగులన్నీ వచ్చి నెత్తిలో ఉంటాయి చూడండి, అలా ఉండింది. సో దానివల్ల ఏంటంటే నాకు అసలు తీయించేసుకోవాలి, దురదొస్తే గోక్కోవాలి ఇలా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, నిజంగా వెయిట్ లేదు అంటే ఇది అవతల పర్సన్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇంత క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక్కరోజు మనకు నచ్చని విషయం కానీ, మనకు నచ్చని ఫుడ్ కానీ మనం తినాలంటే అది మనకు అవ్వదు. అదే కన్నా ఇలా హెయిర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, ఒకసారి చూపించమా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇలా హెయిర్ బిగించిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీయించుకోవాలంటే దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ బిగించాలంటే దానికి డబ్బులు ఖర్చు, ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత తలకానిప్పి పడాలంటే అది మధ్యతరగతి వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కూడా చేయలేరు. డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే దానికి ఒక టైం పెట్టాలి కదా, 4 నుండి 5 గంటల టైం పెట్టాలి. డబ్బులు పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఒప్పుకోరు. సో ఈ ప్రాబ్లం మీరు ఎప్పుడు కూడాను ఇలాంటి తప్పులు చేయొద్దు. ఇప్పుడు నేను చేయించుకుంటున్న ట్రీట్మెంట్ ఇది కరెక్ట్ అండి మీకు. ఎందుకంటే నా అనుభవం ఇది, నా అనుభవం ఉంటేనే నేను ఏదని చెప్తాను. ఒకటి, నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను ఎంతలా ఉన్నాను, నేను తినే ఫుడ్, నేను అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తూనే తగ్గాను. ఇప్పుడు ఇది కూడా ఇంతే జెన్యూన్గా చెప్తున్నాను. నేను రెగ్యులర్గా వీడియోస్, నేను చిక్కు తీసుకుంటుంది, నేను తలదూకుంటుంది, నేను రీల్ చేసేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దీనివల్ల నాకు బరువు అనిపించట్లేదు, నొప్పి అనిపించట్లేదు, ఫీల్ కూడా బాగుంది అసలు. ఎందుకంటే అసలు ఏదో జస్ట్ అట్లా అంటించేస్తున్నారు. దీనివల్ల కూడా ఇది హెయిర్ ఊడదండి. ఇవి చూడండి, ఇవి మెటల్ రింగ్స్ అనమాట. ఇవి ఇప్పుడు తీసేటప్పుడు అణిగిపోయినాయి. ఇవి ఒకటి, ఇదొకటి, ఇవి 2 ఇలా అటాచ్ చేయి వస్తాయి. అంటే ఒకదానికి ఇలా అటాచ్ చేయి వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ క్లిప్పుల బరువు ఒకటి, ఇదొకటి, ఇవన్నీ బరువు ఎక్కువైపోయి అసలు ఏదో అన్కంఫర్టబుల్ గా ఉండడం, ఎక్కువ హెడేక్ రావడం అలాంటిది ఏమి ఉండదు. అసలు మామూలుగా పాత అయితే ఎన్ని బటన్స్ అండి నెత్తిలో పురుగులు కలుస్తున్నట్టు. అసలు ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, అసలు మెత్తగా అసలు జుట్టు ఇక్కడ లావు కానీ ఏం లేదు. చూడండి, అసలు నేనైతే మాటలో చెప్పలేను, అంత సంతోషం అండి. చూడండి. సో మేడం మీకు 34 ఇంచెస్ ఇచ్చాం. మేడంకి వచ్చేసి చాలా లాంగ్ తప్పచ్చు, లాంగ్ కావాలని అడిగారు. ప్లస్ ఇది 34 ఇంచెస్ సింగిల్ డోనర్ హెవీ హెయిర్. అండ్ మేడం కోరిక ఏంటంటే ఈ జనరేషన్ కి చేసుకునేలాగా స్ట్రైట్ గా ఉండాలి, ఫ్రిజీ ఫ్రీ ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను హైదరాబాద్లో ఉన్న హెయిర్ పెట్టించుకోవడానికి వచ్చానండి. స్క్రీన్ మీద వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ నేమ్ పెడుతున్నాను, అడ్రస్ పెడుతున్నాను. చక్కగా ఎవరైనా సరే మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు నేను పెడుతున్నానండి. మేము హైదరాబాద్ వచ్చాం కదా సోషల్ వుడ్ అవార్డ్కి. ఆ అవార్డు తీసుకున్న నెక్స్ట్ డే నా హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర చేయించుకున్నా. 100కి 150 మార్కులు వేస్తాను. నేను ఆ మాట ముందు ఎందుకు చెప్తున్నాను అంటే అసలు నా అనుభవం నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. నేను మైసూర్లో ట్రీట్మెంట్ చేయించుకున్న గతంలో ఆ హెయిర్ అయితే ఇలా ఉంది, అది ఒరిజినల్ హెయిర్ కాదని నాకు మైసూర్లో కూడా చాలా చోట్ల నేను బొటాక్స్కి వెళ్ళినా సరే వాళ్ళు చేయనన్నారు, కెరాటిన్ కానీ బొటాక్స్ కానీ. ఎందుకంటే అది ప్లాస్టిక్ మిక్స్ అయి ఉందంట, 50% ప్లాస్టిక్ హెయిర్ మిక్స్ అయి ఉందని చెప్పారు. అందుకని చెప్పేసి అది ఎప్పుడు హెడ్ వాష్ చేస్తున్నప్పుడు కూడాను నాకు అసలు చిక్కు తీసుకోవడానికి మినిమం 4-5 గంటలు పట్టాల్సి వచ్చేది. కదిలితే ఏ పార్లర్కి వెళ్ళి ఎవరి చేత తీయించుకోవాలన్నా సరే మేమున్న ఏరియాలో మాకు దగ్గరలో మైసూర్లో లేనే లేదు. సో నేనేం చేసేదాన్ని అంటే రోజు హెడ్ బాత్ చేసే మనిషిని నేను
వారానికి ఒక్కసారి చేయాలంటేనే కష్టంగా ఉండేది. ఒక్కసారి నా తల ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది నేను మైసూర్లో చేయించుకున్న ట్రీట్మెంట్ అనమాట. సో నాలాగా ఎవరు మోసపోకూడదు, ఎవరు బాధపడకూడదని నేను మీకు చెప్తున్నానండి. ఇదిగోండి జుట్టు చూడండి, అది ప్లాస్టిక్ హెయిర్ పెట్టడం వల్ల ఈ జుట్టంతా లోపల ఇలా తలస్నానం చేసినా సరే ఆ చిక్కు తీయటానికి లోపలంతా ఇలా గజిబిజిగా చెత్తగా అయిపోయింది. అసలు ఎంత చెత్తగా అంటే నా తల ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే, నాకు జుట్టు తక్కువ ఉన్నా నేను రోజుకి ఒక్కసారైనా హెడ్ బాత్ చేస్తాను. నా తలలో పేలు కానీ చుండ్రు కానీ అస్సలు నా లైఫ్లో ఉండేది కాదు. అలాంటి హెయిర్ నేను లెంత్ హెయిర్ పెట్టించుకున్నా మైసూర్లో. అది పెట్టించుకున్నప్పుడు నాకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి. అంత ఖర్చు అయినప్పుడు కూడాను నాకు తెలియదు, ఏ అనుభవం లేకుండా నేను ఈ నిర్ణయం అనేది తీసుకున్నాను అనమాట. ఎవరినైనా అడగాల్సింది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, నేను ఎవరితో కమ్యూనికేషన్లో ఉండను కదా, అందుకని నాకు ఎవరు సలహాలు కూడా ఇచ్చింది లేదండి. సో అందుకని నా ఓన్గా నేను అప్పుడు హెయిర్ పెట్టించుకున్నా. ఒక 3 months బ్యాక్ పెట్టించుకున్న హెయిర్కి నేను హైదరాబాద్లో వచ్చి ఇప్పుడు వీళ్ళు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ లింకు, ఇన్స్టా లింకు అన్నీ పెడుతున్నానండి. మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుందని. నేనైతే ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేను నా డబ్బులు పెట్టుకొని నేను పడ్డ మోసానికి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి అనుభవం ఉన్న వాళ్ళని కనుక్కుంటే నా ఫాలోవర్స్లో ఒక అమ్మాయి నాకు సజెస్ట్ చేసింది, వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుందని. సో నేను వీళ్ళ దగ్గరికి వచ్చేసి నా హెయిర్ ఇలా అయిపోయిందండి లోపలంతా. నేను సిగ్గుపడకుండా నేను ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేనేం సీరియల్ యాక్టర్ని కాదు, సినిమా హీరోయిన్ని కాదు, నేను ఒక యూట్యూబర్ని, ఒక 2 పిల్లల తల్లినండి. సో నేను మీ అందరికీ సిగ్గుపడకుండా, నా జుట్టు ఇలా ఉందని సిగ్గుపడి నేను దాచిపెట్టుకొని హెయిర్ సిల్క్గా పెట్టించుకొని వచ్చి రీల్స్ చేసుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు. కానీ డబ్బు అనేది చాలా గొప్ప విషయం. ఎవ్వరికి ఊరికినే రావు. ₹1 ఖర్చు పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కష్టపడ్డ తర్వాత వచ్చిన డబ్బులు మనం ఇలా నష్టపోవడం ఎవరికి జరగకూడదని నేను మీకు వీడియో చేశాను. ఆ జుట్టు అంత చిక్కు పెడతా ఉండింది, దాన్ని తీసి వీళ్ళు నీట్గా షాంపూ చేసి ఇలా మనకి ఆ షాంపూస్ కూడాను చాలా మంచి షాంపూస్ అండి, కాస్ట్లీ షాంపూస్, కంపెనీగా ఉండే షాంపూస్ యూస్ చేశారు. ఇలా హెడ్ బాత్ అవన్నీ చేయించేసి తర్వాత నా జుట్టునైతే తీర్చిదిద్దారండి. నిజంగా చెప్తున్నా, ఆ జుట్టులో ఇంకా కొన్ని రోజులు పోతే పేలు పురుగులు కూడా పట్టాయి. ఒక సోషల్ మీడియాలో ఉండి నేను ఇవన్నీ ఇలా షేర్ చేసుకోవడం నాకు ఏమన్నా ఇమేజ్ దెబ్బతింటదేమోనని మీరు అనుకోవచ్చు. నాకు ఇమేజ్ అంటూ ఏం లేదండి. నేను కష్టపడి పైకి వచ్చిందండి. నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తే నా అందం చూసి మీరెవరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. 8 lakhs సబ్స్క్రైబర్లు, ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ ఎవరు నా అందాన్ని చూసి రాలేదు, నా వంటను చూసి, నా మంచితనాన్ని చూసి నన్ను అభిమానించి వచ్చారు. అందుకని నేను ఆంటీని, అమ్మాయిని కాదు, నేను కష్టపడి పైకి వచ్చిందని. కాబట్టి నేను ఎక్కడ సిగ్గుపడనండి, ఏది చేసేటప్పుడు కూడా సిగ్గుపడను. ఈ జుట్టు ఇలా చూపించుకోవడం వల్ల మీకు ఇమేజ్ దెబ్బతింటుందని మీరు అనుకోవద్దు. నేనేమి అలా అనుకోను. ఈ జుట్టు వల్ల మీరు ఫర్దర్గా ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే ₹1 ఖర్చు పెట్టబోయే ముందు ఆలోచించుకోవాలి. కాబట్టి మంచి ఎవరైతే హెయిర్ ఇలా పర్మనెంట్ హెయిర్ పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏ ఊర్లో దగ్గరలో ఉంటే ఆ ఊర్లో వెళ్ళండి. వీళ్ళ అయితే హైదరాబాద్ అండి. నేను అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడాను. మా ఫ్రెండ్ నాకు చెప్పింది, ఇలా సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయి నాకు వీడియోస్ చూసి అమ్మాయి సజెస్ట్ చేసింది. పైగా వీళ్ళు ఎవరైతే నాకు ఈ హెయిర్ పెట్టారో వీళ్ళ మదరు, ఫ్యామిలీ, వాళ్ళందరు సిస్టర్స్ అందరు నా వీడియోస్ చూస్తారంట, నన్ను అభిమానిస్తారంట. సో వీళ్ళందరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. మా అబ్బాయి అయితే మీకు మంచిగా హెయిర్ ట్రీట్మెంట్ చేస్తారని మాకు చాలా నమ్మకం అనిపించింది. సో ఈ హెయిర్కి అయితే బ్లాక్ కలర్ వేసారండి. ఇది బ్లాక్ హెయిర్కి లైట్ బ్రౌన్ కలర్ వేయించుకున్నా. అది ఎందుకంటే నాకు ఈ జనరేషన్కి తగ్గట్టుగా కొంచెం బ్రౌన్ హెయిర్ అంటే ఇష్టం. ఇంతకుముందు హెన్నా పెట్టుకునేదాన్ని. సో హెన్నా ఇప్పుడు మనం ఈ జుట్టుకి నేను కలర్ వేయించుకున్నాను. లాస్ట్ ఒక 6 months బ్యాక్ షార్ట్ హెయిర్ కటింగ్ చేయించేసుకొని హెయిర్ కలర్ వేయించుకున్నా. దానికి మ్యాచింగ్గా ఉండటం కోసమని ఇప్పుడు ఈ బ్లాక్ హెయిర్ అండి. ఈ బ్లాక్ హెయిర్ కూడా ఒరిజినల్ హెయిర్ అండి. టెంపుల్స్లో మనకి హెయిర్ ఇస్తారు కదా, తలనీలాలు, ఆ తలనీలాల హెయిర్ ఎవరిదైతే థిక్గా ఉంటుందో, ఎవరిదైతే లెంత్గా ఉంటుందో అది ఒక పర్సన్కి తీసుకొచ్చింది ఒక మనిషికి మాత్రమే బిగిస్తారు. ఒక 4 5 తీసుకొచ్చి అలా కలిపేసి ఇంకా అవతల వాళ్ళకి పెట్టరు. ఒకళ్ళ గుబురుగా ఉన్న హెయిర్ ఒక మనిషికి మాత్రమే బిగిస్తారనమాట. సో అలా బిగించిన హెయిర్ ఒక మనిషికి తీసుకొచ్చి నాకు ఈ హెయిర్ అనేది సెట్ చేశారు. ఇది బ్లాక్గా ఉన్న హెయిర్. ఇది 32 inches మొత్తానికి 30 inches చెప్పారు. నేను సరిగా నోటేట్ చేసుకోలేదు. సో అంత లెంత్ ఉన్న ఈ హెయిర్ నేను సెలెక్ట్ చేసుకున్నా.
నాకు బార్ హెయిర్ కావాలి, నేను మంచిగా హెయిర్ అనేది జడ వేసుకోవాలి, యూట్యూబ్ చేసేదాన్ని, పువ్వులు పెట్టుకోవాలి, పద్ధతిగా కనిపించాలని. సో నాకు వాడిన లిక్విడ్స్ అన్నీ కూడా ఇవి షాంపూసో సమ్ కలర్సో నాకు తెలియదు, ఇవన్నీ నాకు చూపించి చేశారు. ఎందుకంటే అన్నీ మంచివేనంటండి. ఎందుకంటే నేను కనుక్కున్నాను, వీళ్ళ గురించి కనుక్కొని నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను. హైదరాబాద్ మేము వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడాను హైదరాబాద్ వచ్చింది లేదు. వస్తే ఒకవేళ నాకు వీళ్ళ దగ్గరికి వచ్చి ఉండేదాన్నేమో, కానీ అప్పుడు నేను హెయిర్ అనేది పెట్టించుకోలేదు కాబట్టి నాకు దీని గురించి అవగాహన లేదు. సో ఇప్పుడు వచ్చాను, నేను ఈ హెయిర్ అయితే పెట్టించుకున్నాను. దీనికి మంచి మంచి కలర్స్ వేశారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో నేనే చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని. కానీ నేను ఈ హెయిర్ అయితే ఏదైతే పెట్టించుకున్నానో ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నొప్పి కానీ ఏమీ లేదండి. మీరు నమ్మరు, నేను గతంలో పెట్టించుకున్న హెయిర్కి, నేను హెయిర్ పెట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చి మేము మధ్యాహ్నం పెట్టించుకున్నాము, ఇంటికి వచ్చేటప్పటికి నాకు హెడ్ఏక్ వచ్చేసింది. ఆ తర్వాత నైటు పడుకోవడానికి పక్క కుదరలేదు. ఇటు పడుకున్నా అటు పడుకున్నా తలలో ఒకటే నొప్పి వచ్చేసింది అనమాట. అంటే అసలు పక్క కుదరట్లా. లోపల క్లిప్పులు వేసి పెట్టారు, అంటే బటన్స్ వేసి పెట్టడం వల్ల నాకు తలంతా నొప్పి వచ్చింది. సో నాకు దాని గురించి అవగాహన లేక వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టడం లేదు, ఎవరిని బ్యాడ్గా నేను ఇచ్చేయట్లేదు. నా సిచ్యువేషను, నేను పడ్డ బాధ నేను చెప్పుకుంటున్నాను. సో అలా ఇంకెవరు అలా ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవద్దని నేను మీకు సలహా ఇస్తున్నాను. సో ఇక్కడ ఎవరిని నేను నష్టపోయానులే కానీ నేను అవతల వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ ఇది ఇలా చేయడం వల్ల ఎవరికైనా కంఫర్ట్ ఉంటుంది. అలా క్లిప్పులు పెట్టుకోవడం వల్ల కంఫర్ట్గా మనం పడుకోలేము, మనకి తలకాయ నొప్పి వస్తుంది. అసలు రోజు కూడా మనం అసలు బతకలేనట్టుగా అనిపించిందండి. ఈగలు చెప్తున్నాం కదా, పురుగులు పడితే ఎలా ఉంటుంది అలా అనిపించింది నా ఫీలింగు. పిల్లలు కూడా నా తలలో ఇలా ఏలు పెట్టి అబే అలా అని చెప్పేసి ఒళ్ళు జలదరిస్తున్నట్టు ఫీలింగ్ ఉండింది. అంత వరస్ట్ ఫీలింగ్ ఉండింది. పడుకున్న రోజైతే నేను హెయిర్ మైసూర్లో నేను పెట్టించుకున్నప్పుడు, ఇప్పుడు ఇది ఫ్రెష్గా పెట్టిన హెయిర్ అండి. గతంలో హెయిర్ గురించి నేను మాట్లాడుతుంది. ఆ హెయిర్ నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ హెయిర్ ఇంత బాగా మీరు నిజంగా నాకు ఈ హెయిర్ పెట్టడం వల్ల నాకులాగా జుట్టు లేకుండా బాధపడుతూ ఇలా హెయిర్ ఎక్కువ బార్ కావాలనుకునే వాళ్ళందరికైతే నేను ఎంతగా చెప్తానో మీకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ఇష్టంగా అనిపిస్తుంది. ఎవరికైనా జుట్టు ఇష్టం కదా ఫ్రెండ్స్. ఎంత 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. మోడల్ డ్రెస్ వేసుకున్నా, ఏ జుట్టు వేసుకున్నా మనకున్న జుట్టు మనకి సరిపోదు. ఇప్పుడు మనకి హెవీగా బారుగా జుట్టు సిల్కీగా ఉండాలి అని ఎవరికి ఉండదు, ఫ్యాషన్గా ఉండాలి ఉండదా ఫ్రెండ్స్. తగ్గిన తర్వాత ఎవరికైనా ఇలా ఉండాలి అలా ఉండాలని, అలాంటి వాటిల్లో నేను జుట్టు పెట్టించుకున్న గతంలో నా జుట్టు వేస్ట్. అందుకని ఇప్పుడు ఈ జుట్టు అనేది నాకు చాలా మంచిగా సిల్కీగా ఉంటుంది, ఒరిజినల్ హెయిర్. సో మన వాళ్ళందరూ కూడా, మన సర్కిల్ అందరూ పెట్టించుకున్నారు, మనం కూడా ఇలాగే పెట్టించుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్లో ఉన్నాం అనమాట. అది అవార్డ్స్ ఏం అవార్డ్స్ ఇది సోషల్ వుడ్ అవార్డ్స్కి వచ్చి నేను నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసాను అనమాట. మనకు కూడా ఆ నమ్మకం కుదిరి ఇక్కడికి వచ్చాను అనమాట. సరేనా, మీకు నచ్చితే నిజంగా మీరు కూడా వీడియో కింద లింక్ ఇస్తున్నాను, వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. చక్కగా ఇక్కడికి వచ్చేసి ఈ హెయిర్ ఎవరికైతే ఉండదో వాళ్ళందరూ కూడా ఇలా ట్రీట్మెంట్ చేయించుకోండి. మీకు పర్మనెంట్ ఎన్ని నెలలైనా సరే ఇలాగే సిల్కీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. సరేనా ఫ్రెండ్స్, అంత మంచిగా మన వాళ్ళందరినీ చూస్తున్నాం కదా రెగ్యులర్గా, వాళ్ళని చూసి అబ్బా నేను ఎందుకు మా ఊర్లో ఇలా చేశానా అనిపించింది నాకు. అది అందుకనే జుట్టు అనేది ఒక అందం అండి. ఆడవాళ్ళకి బార్ జుట్టు కావాలనిపించింది, కానీ మనకున్నది షార్ట్ హెయిర్, నాకున్నది థిక్నెస్ హెయిరే. కానీ నేనేంటంటే వాటిని హెయిర్ కటింగ్ చేయించేసుకొని హెయిర్ కలరింగ్ చేయించుకున్నా. ఆ కలర్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు వెయిట్ లాస్ తర్వాత ఒక్కొక్కసారి మిడ్డీలు వేస్తున్నా, ఒక్కొక్కసారి జీన్సులు వేసుకోబోతున్నా. 40 కేజీలు వెయిట్ లాస్ అవ్వబోతున్నాను కదా, దాంట్లో నేను ఈ 40 కేజీలు వెయిట్ లాస్లో సూట్ వేసుకోబోతున్నా. ఆ సూట్ మీదకి నాకు సిల్కీ హెయిర్ కావాలి. పాపం మా శిరీష నాకు ఎంత హెయిర్ బొటాక్స్గా సిల్కీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినా సరే బొటాక్స్తో సమానం కాదు కదా. అందుకని నాకు పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇక్కడికి వచ్చాను. నా తర్వాత జుట్టు మీరు చూడండి ఎంత సిల్కీగా ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. డైలీ నేనేం మీకు అబద్ధం చెప్పాను కదా, నా వీడియోస్ ఇక కుకింగ్ వీడియోస్లో చూడండి. డైలీ నేను ఈ వీడియోస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నా జుట్టు గురించి. నా జుట్టు చూసి జాయిన్ అవ్వాలనుకున్న అందరూ జాయిన్ అయిపోవచ్చు. జుట్టు అనేది అంత ఇంపార్టెంట్ అండి. తక్కువ జుట్టు ఉన్న వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గరికి ఇలా వచ్చేస్తా. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి మీ బ్రాంచెస్? మణికొండ అండ్ కుక్కట్పల్లి. నేను వీడియో కింద ఇస్తాను, స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడుతున్నానండి. నిజంగా బాగా చూడండి చక్కగా. ఎంత టైం పడుతుంది ఇది మొత్తం చేయడానికి?
బొటాక్స్ 3 hours మేడం. 3 hours. అండ్ మీకు ఒక మంచి బ్రౌన్ షేడ్ ఇస్తున్నా, వితౌట్ బ్లీచ్ లేకుండా, వితౌట్ మంచి లిక్విడ్స్ అవి క్రీమ్స్ అవన్నీ కూడా మనకు తెలీదు, use, ఇంగ్లీష్ రాదులే కానీ మీకు మా పాప చూపించింది కదా వీడియో, ఫుల్ వీడియో చూడండి, ఈ వీడియోలోనే పెట్టింది ఏం లిక్విడ్స్ వాడుతున్నారు ఏంటి అనేది. చక్కగా కాన్ఫిడెన్స్గా చెప్పారు. మా జుట్టుకు కూడా ఎటువంటి హాని ఉండదు. సిల్కీగా ఉండటం కోసమే నాకు హెయిర్ ఈ బార్ హెయిర్ పెట్టించుకోవడం ఒకటే తెలుసులే కానీ అది చిక్కు తీసుకోవాలి దానికోసం ఇంత హెడ్ఏక్ పడాలనేది తెలియదండి. అంటే తెలియకుండా అంటే ఎవరు నన్ను అడగాలి, మనం ఎవరిని అడగం, ఎవరితో కాంటాక్ట్లో ఉండవు కాబట్టి. సో ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాము, మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరికింది. ఓకేనా. సో ఈ జుట్టు అయితే నేను కొత్తగా పెట్టించుకుంటున్నాను. లెంత్ అయితే ఇంత లెంత్ ఉందండి. దీని బ్లాక్ కలర్ని ఈ కలర్స్ వేసి దాన్ని వాళ్ళు చక్కగా బొటాక్స్ చేసి మనకి ఇలా మొత్తం జుట్టు సెట్ చేస్తారనమాట. సో పాత జుట్టు పెట్టించుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను అది తీయించుకోవాలన్నంత నొప్పి వచ్చింది నాకు. ఆ నొప్పి చాలా అవస్థ పడ్డాను అనమాట. సో ఇలా ఎవ్వరు అవస్థ పడకండి. వీళ్ళదైతే నేను ఏ ప్రమోషన్ చేయట్లేదు. ఇక్కడికి వచ్చి మనం కూడా మనీ కట్టి ఇలా శుభ్రంగా హెయిర్ అనేది పెట్టించుకుంటున్నాం కాబట్టి మీరు పెట్టే ₹1 కూడా మీకు ఉపయోగకరంగా ఉండాలండి. ఇక్కడ నా అందంతో సంబంధం లేదు, నేను పడ్డ బాధ అవతల వాళ్ళకి కలగకూడదని మీ రూపాయి మీకు సేవ్ అవ్వటం కోసమే నేను మీకు వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా హెయిర్ జుట్టు బాగా తక్కువ ఉన్నా, టీనేజర్స్కి కూడాను, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకు కూడాను చదువుల వల్ల దేని వల్ల ఒత్తిడి వల్ల జుట్టు అయితే బాగా రాలిపోతూ ఉంటుంది కదండి, వాళ్ళకి ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా కుకింగ్ చూసే వాళ్ళందరికీ నేను ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టే నా అనుభవం నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ జుట్టు మీరు ఇలా పెట్టించుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒరిజినల్ జుట్టు పెట్టడం వల్ల జుట్టు చిక్కుపడదండి, జుట్టు చిక్కుపడదు. అలాగే మీరు రెగ్యులర్గా హెడ్ బాత్ చేయొచ్చు. హెడ్ బాత్ చేసినప్పుడు కూడా మీకు మన ఒరిజినల్ జుట్టు నార్మల్గా ఎలా చిక్కు తీసుకుంటామో అలాగే చిక్కు తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది గతంలో జుట్టు అయితే వారానికి 10 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే కానీ మనకి కంఫర్ట్గా అనిపించేది కాదు. ఎందుకంటే డైలీ చేయడానికి ఆ విధంగా చిక్కు పడుతుంటే రోజుకి 3-4 గంటలు చిక్కు తీసుకోవడానికి మనకి ఎలా పాసిబుల్ అవుతుంది? అది అవ్వదు కదా. సో అలా చిక్కు తీయడానికి కూడా ఒక మనిషి కావాలా మనకి? అలా ఉండకూడదు కదా, మన జుట్టు మనమే చిక్కు తీసుకునేటట్టు ఉండాలి. సో అంత అవస్థ పడ్డాను. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. చక్కగా మీరందరూ పెళ్ళిగాని అమ్మాయిలైనా, ఎవరైనా పెళ్ళైన వాళ్ళైనా, ఆంటీలైనా, ముసలాళ్ళైనా, వాళ్ళకు నిజంగా స్తోమత ఉంటే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా నేను గతంలో పెట్టించుకున్న దానికన్నా 2% తక్కువ, 2% తక్కువ, అంత తక్కువగా వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అనేది నేను చేయించుకున్నాను. అసలు ఎంత క్వాలిటీగా ఉందండి జుట్టు అండి, సిల్కీగా అంటే సిల్కీగా. మీరు ఒకవేళ కెరాటిన్ కానీ హెయిర్ బొటాక్స్ కానీ వద్దనుకున్నారనుకోండి, మీరు ఒరిజినల్గా జుట్టు పెట్టించేసుకొని ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేసి రెగ్యులర్గా మీరు ఎలాగైతే జుట్టు మీరు ఇంట్లో మన జుట్టు ఒరిజినల్ జుట్టు మనం ఎలా దూకుంటామో అలా దూకోవచ్చు. రోజు తలస్నానం చేయొచ్చు, వారంలో 2 రోజులు చేసుకోవచ్చు. ఎవ్రీ 5 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి జుట్టు మనకి కొంచెం పెరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి కానీ మీరు ఇంకెక్కడికైనా సరే వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర అయితే మనం చేయించుకున్నాం వాళ్ళ దగ్గరికి వచ్చి తీయించుకుంటే వాళ్ళకి ఆ పనితనం గురించి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బాగా చేస్తారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళైనా సరే తీయించుకోనైనా సరే మనం ఇలా శుభ్రంగా మనం మేము మైసూర్లో ఉంటాము, మళ్ళీ ఒక 1 month తర్వాత ఇక్కడికి రాలేము. అలాంటప్పుడు మనం బయట అయినా సరే ఏదన్నా ఊర్లో అయినా సరే ఆ జుట్టు అనేది తీయించుకొని మళ్ళీ ఫిక్సింగ్ చేయించుకోవచ్చు. ఈ జుట్టు ఆయుష్ ఏంటంటే మీకు 5 నుండి 6, 7, 9, 10 సంవత్సరాల వరకు కూడాను గ్యారంటీ అని వాళ్ళు మాకు చెప్పారనమాట. 10 సంవత్సరాల వరకు పాడవని జుట్టు, ఒరిజినల్ జుట్టు గొళ్ళల్లో తలనీళ్ళలు ఇచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు తెచ్చుకొని వాటిని పరీక్షించి మనకి ఈ జుట్టు అనేది సెట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఈ జుట్టు, ఇది నా ఒరిజినల్ జుట్టు. దీనికి హెయిర్ కలర్ నేను ఆల్రెడీ 6 months బ్యాక్ వేయించుకున్నాను కాబట్టి వీళ్ళు ఓన్లీ బొటాక్స్ ఒకటే చేశారు. ఆ బొటాక్స్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఉందో 30 inches 34 inches ఆ లెంత్ హెయిర్ ఇప్పుడు దీనికి బిగిస్తారు. ఇది నా ఒరిజినల్ హెయిర్, దానికి ఉన్న లెంత్, నా జుట్టు థిక్నెస్ అనమాట. ఇంత థిక్నెస్గా ఉంది. సో ఈ థిక్నెస్తో నేను వీడియోస్ చేసుకోవచ్చు. కానీ వెయిట్ లాస్ తర్వాత నా డ్రెస్సులు కానీ నేను కానీ అన్నీ పట్టకపోవడం వల్ల కొత్త డ్రెస్సులు కొనుక్కోవటం, ఈ వయసులో కాదు ఏ వయసులోనండి, నేను ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాను. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఇంకా ముసలిదాన్ని అయిన తర్వాత నేను ఇవన్నీ నేను వేసుకోలేను, చేసుకోలేను. అప్పుడు నాకు అంత ఎనర్జీ, ఓపిక కూడా అనిపించదు. సో నాకు మా పిల్లలు కూడా, మమ్మీ నువ్వు ఇప్పుడు ఇలా ఉండాలి అని, మా పిల్లల ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అసలు మా పిల్లలే వీళ్ళది చూశారు, ఇన్స్టా చూసి ఆ తర్వాత మా ఫాలోవర్స్లో ఒక అమ్మాయి కూడా వాళ్ళ దగ్గర హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మా కస్టమర్లు, మా ఫాలోవర్సు, నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళు నాకు సజెస్ట్ చేశారనమాట. అప్పుడు నేను వెళ్ళి వీళ్ళ దగ్గరే ఇలా చేయించాను. ఇదంతా కూడాను వీళ్ళు ఇప్పుడు దీనికి ఒరిజినల్ జుట్టుకి బొటాక్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బొటాక్స్ వద్దనుకుని కెరాటిన్ వద్దనుకున్నా కూడా
ఒరిజినల్ హెయిర్ మీకు బిగిస్తారు. కర్లింగ్ హెయిరు, అలాగే ప్లెయిన్ హెయిరు, స్టెప్పులుగా అంటే అలల్లాగా ఉండే హెయిరు, రకరకాల హెయిర్స్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇంతగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి వీడియో మంచిగా మిమ్మల్ని నేను తీసి పెడితే ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు తీస్తున్నాను. నా అనుభవం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు వరకు నా ఒరిజినల్ హెయిర్కి కలర్ వేసిన దానికి వీళ్ళు బొటాక్స్ చేశారు. చిక్కుగా ఉండేది కదా, సో ఆ చిక్కుని ఇలా తీసేసి చూడండి సిల్కీగా, అంటే అసలు ఎంతైనా సరే మనం జారిపోతూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా, యూట్యూబ్ చేసినా, రీల్స్ చేసినా, ఏం చేసినా సరే చిక్కుబడి అసలు మనకి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే నేను చాలా సఫర్ అయ్యానండి. పెట్టించుకున్న హెయిర్, ఇంతకుముందు పెట్టించుకున్న హెయిర్కి చిక్కుబడేది. దానికోసం నేను మూడేసుకొని బయటకు వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చిక్కు తీసుకొని అప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేస్తే ఆ షూట్ చేసే గ్యాప్లోనే మళ్ళీ చిక్కు పడుతూ ఉండేది. కానీ ఈ హెయిర్ ఇది మంచి హెయిర్, సింగిల్ డోరర్ హెయిర్ అండి. నాకు ఇంగ్లీష్ కాదు ఫ్రెండ్స్, అంటే ఒరిజినల్ హెయిర్. ఒక మనిషిని తీసుకొచ్చి ఒక మనిషికి మాత్రమే బిగిస్తారు. ఇది ఓన్ హెయిర్ అనమాట, అంటే సిల్కీదో ప్లాస్టిక్దో కాదు. మీరు ఒకవేళ పొరపాటు చేయండి ఎక్కడైనా సరే, మీరు జుట్టు పెట్టించుకునేటప్పుడు ఇది ఒరిజినలా కాదా అని మీకన్నా ముందు ఎవరైనా పెట్టించుకొని ఉంటే వాళ్ళ దగ్గర మీరు అనుభవం తీసుకొని హెయిర్ అనేది పెట్టించుకోండి. నాకులాగా పొరపాటు మీరు చేయొద్దు. నేను చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయించుకున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్ తర్వాత నా లుక్ బాగుండాలి, నేను బాగుండాలి, మోడల్ డ్రెస్సులు వేసుకోవాలని ఒక ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఆశ అనేది నన్ను అంత దూరం తీసుకెళ్ళింది. ఆ తప్పు మీరు చేయొద్దు అని నేను మీకు చెప్తున్నాను. వీళ్ళ హెయిర్ అయితే ఇది సింగిల్ డోనర్ హెయిర్ అండి, అంటే ఒక మనిషి దగ్గర నుంచి తీసుకొచ్చిన హెయిర్ ఒక మనిషికి పెడతారు. వీళ్ళ దగ్గర పలు రకాల కలర్స్ ఉన్నాయి, పలు రకాల హెయిర్ లెంత్ హెయిర్ ఉంది, షార్ట్ హెయిర్ ఉంది, ఇలా ఇంతకన్నా బార్ ఉంది, ఇంతకన్నా షార్ట్ ఉంది. దీన్ని కూడా వీళ్ళు మనకి బొటాక్స్ కానీ అలాగే కెరాటిన్ కానీ చేసి మనకి ఫిక్స్ చేస్తారు. ఒకవేళ ఇవి రెండు చేయించుకోని వాళ్ళు కూడాను ఒరిజినల్ హెయిర్ బిగించినప్పుడు కూడా ఆ ఒరిజినల్ హెయిర్ కూడా వీళ్ళ దగ్గర నుంచి చిక్కు అనేది పడదు. ఆ చిక్కు పడకుండా ఉంటుంది. మనం రెగ్యులర్గా మనం జడ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. ఎన్ని నెలలు అంటే మినిమము 4 నుంచి 5 నెలలు ఉంటుంది. పిల్లలకైతే ఒక 6 నెలలు ఉంటుంది. ఒకవేళ నాలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఒక 4 మంత్స్ అంతే. 4 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి బిగిస్తారు. ఇది ఇప్పతిస్తారు, వాళ్ళే బిగిస్తారు. అంటే ఇంక మళ్ళీ హెయిర్ ఇంకా తర్వాత వాడకూడదా అంటానికి లేదండి, ఇది కరెక్ట్గా మళ్ళీ వాడుకోవచ్చు. మనం 1 ఇయర్ ఇంకొక 5 మంత్స్ వరకు మనం ఇలా వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఆ తర్వాత జుట్టు ఇది ఏదైనా ఉంటుంది. ఎందుకంటే పర్మనెంట్ హెయిర్ కదా, ఒక మనిషి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒరిజినల్ హెయిర్ అండి. ప్లాస్టిక్ హెయిర్ అయితే ఇలా సాగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే సీనియర్ని కనుక్కొని, మీకన్నా ముందు ఎవరైనా పెట్టించుకొని ఉంటే వాళ్ళని కనుక్కొని మాత్రమే ఈ హెయిర్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒరిజినల్ జుట్టు. వీళ్ళ దగ్గర ఉన్న హెయిర్ అంతా మీకు చూపిస్తాను. గతంలో కూడా చాలా మంది ఇలా పెట్టించుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ సీనియారిటీ వాళ్ళని కనుక్కొని నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను. హైదరాబాద్ వచ్చాను కదా అవార్డ్ ఫంక్షన్కి వచ్చి, ఏం అవార్డు అదే సదాక్షి, సోషల్ గుడ్ అవార్డ్స్కి వచ్చాను. వీళ్ళ దగ్గరికి వచ్చాను, నెక్స్ట్ డేనే వచ్చేసాను. ఎందుకంటే నాకు వీళ్ళ దగ్గర గ్యారంటీగా ఇలాంటి సిల్కీ జుట్టు, ఇలా ఒరిజినల్ జుట్టు దొరుకుతుందని చెప్పేసి. వీళ్ళు చాలా ఫేమస్ అండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు మామూలుగా నా జుట్టు చూడండి ఎంత సిల్కీగా ఉందో. నా జుట్టు చాలా తక్కువ. ఈ తక్కువ ఉన్న జుట్టుని మనం ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా చేసుకోవచ్చు. చక్కగా థిక్నెస్ ఉంచుకోవచ్చు. నేను షార్ట్ హెయిర్ కూడా పెట్టించుకునేదాన్ని యూట్యూబ్ చేసేటప్పుడు. కొంచెం ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు ఇలా ఇదిగోండి చూడండి, ఇలా ఇక్కడ దాకా ఉంటే డ్రెస్సెస్ మీద బాగుంటుంది, జీన్స్ల మీదకి, టీ షర్ట్ల మీదకి బాగుంటుంది. కావాలంటే ఫ్యూచర్లో నేను హెయిర్ కటింగ్ కూడా, స్టఫ్ హెయిర్ కూడా పెట్టించుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని రోజులు పూలు పెట్టుకోవడం కోసం శారీ, పట్టు శారీస్, యాడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేటప్పుడు లెంత్ హెయిర్ కావాలని నేను ఇలా పెట్టించుకున్నాను. ఒకవేళ నాకు అంతగా హెయిర్ ఇంత లెంత్ వద్దనుకుంటే అప్పుడు నేను స్టెప్ కటింగో, యూ కటింగో, ఏ కటింగో చేయించుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్ హెయిర్ అండి. వీళ్ళ దగ్గర నిజంగా చెప్తున్నానండి, మంచి ఒరిజినల్ హెయిర్ ఇది. హెయిర్లు అనేది ఒక దీంట్లో మిక్స్ చేయరు. ఒక మనిషికి తీసుకొచ్చి ఒక మనిషికే వీళ్ళు చక్కగా ఇలా వేస్తారు. మీరు కూడా చక్కగా వీళ్ళ దగ్గరికి రావాలంటే హైదరాబాద్, వీళ్ళ అడ్రస్ స్క్రీన్ మీద నెంబర్ అవన్నీ పెడుతున్నాను. చక్కగా మీరు కూడాను ఇలా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. 4 to 5 months. ఓకేనా? హెయిర్ చూడండి మీరు కావాలంటే ఎంత బాగుందో. రోజు ఇక రీల్స్ తీస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఈ హెయిర్ మనకి సిల్కీగా ఉంటుందా ఏంటి అనేది మీకు చెప్తాను. ఓకేనా?
ఇలా మనకి దీనివల్ల నాకు బరువు అనిపించట్లేదు, నొప్పి అనిపించట్లేదు, ఫీల్ కూడా బాగుంది అసలు. ఎందుకంటే అసలు ఏదో జస్ట్ అట్లా అంటించేస్తున్నారు. దీనివల్ల కూడా ఇది హెయిర్ ఊడదండి, హెయిర్ ఊడదు. ఓకేనా, మీరు చిక్కు తీసుకోవడానికి చిక్కు ఏముండదు, హెయిర్ కూడా ఊడదు. ఓకేనా, ఇది పెరిగిన తర్వాత 3-4 మంత్స్ 5 మంత్స్ తర్వాత మళ్ళీ మనం తీయించుకునేంత వరకు ఇలాగే ఉంటుంది. క్లిప్పులు, బటన్లు, ఈ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే హెయిర్ మనకి కొంచెం బరువు అనిపించినప్పుడు అవన్నీ కూడా ఇంకొక బరువు అనిపిస్తాయి. పైగా ఇదంతా ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఒక రోబోకి గన క్లిప్పులు పెడితే ఎలా ఉంటుందో అలా ఉండింది నా ఫీలింగ్. అసలు నా ఫీలింగ్ అయితే అసలు చాలా బ్యాడ్గా ఉండిందండి. నిజంగా అన్ఈజీగా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, ఇది పల్చగా అంటే పల్చగా ఉందండి. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను, దేవుడి మీద ఒట్టు నిజంగా చెప్తున్నా. ఎంత ఫీలింగ్, నేను మంచిగా ఫీల్ అవుతున్నా. ఇలా నేను తల్లో ఏరు పెట్టుకొని ఒకసారి ఏడ్చాను, నిజంగా చెప్తున్నా. ఏంటి నాకు ఈ దరిద్రం, జుట్టు లేదని నేను జుట్టు పెట్టించుకుంటే నా నెత్తిలో ఎన్ని క్లిప్పులు ఉన్నాయని. ప్రామిస్ ఫ్రెండ్స్, నాకు అసలు అంత మంచిగా అనిపించలా. ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా ఉందో. అసలు ఇది మనకి గుచ్చుకుంటున్నట్టు లేదు, బటన్ లాగా కూడా లేదు, సాఫ్ట్గా ఉంది. పైగా ఈ 3 పెట్టినప్పుడు కూడా మనకి ఇక్కడ థిక్నెస్ లేదు. గతంలో అయితే మీకు ఒక్కొక్కటి ఆ బటన్స్ ఇవ్వండి, ఎక్స్క్యూజ్ మీ, అది మెటల్ రింగ్స్. ఇవి చూడండి, ఇవి మెటల్ రింగ్స్ అనమాట. ఇవి ఇప్పుడు తీసేటప్పుడు అణిగిపోయినాయి. ఇవి ఒకటి, ఇదొకటి, ఇవి 2 ఇలా అటాచ్ చేయొస్తాయి. అంటే ఒకదానికి ఇలా అటాచ్ చేయొస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ క్లిప్పుల బరువు ఒకటి, ఇదొకటి, ఇవన్నీ బరువు ఎక్కువైపోయి అసలు ఏదో నాకు ఎలా ఉందంటే ఒక తేనె తట్టింది కానీ మనం ఇలా కొడితే ఒక పురుగులు గన నెత్తిలో ఇలా అంటుకుపోయి మనిషిని కోరికేస్తాయి చూడండి. మా మమ్మీని చూసి మాకు ఇబ్బందిగా అనిపించింది, అలాంటి ఫీలింగ్ ఉండింది. కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పేజ్ని చూశాను, వీళ్ళు ఫిక్స్ చేసే విధానం చూశాను. అదంతా చూసి నాకు పాజిటివ్గా అనిపించింది. అబ్బా, ఏదైనా సరే ఒక అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఇలా హెయిర్ అనేది పెట్టించుకోవాలి. ఇది పర్మనెంట్ హెయిర్ కదా, ప్లాస్టిక్ హెయిర్ ఇంకేదైనా పెట్టించుకునే ముందు వాటిని మనం స్ట్రైట్నింగ్ చేయించుకున్నా జుట్టు కాలిపోయింది. అలాగని చెప్పేసి రెగ్యులర్ మనం హెడ్ బాత్ చేసినప్పుడైతే మీరు నమ్మరండి, ఋషి మునీశ్వరులు కానీ వాళ్ళు చిక్కు తీసుకోకుండా ఉంటారు చూడండి. ఒక్కసారి హెడ్ బాత్ చేస్తే మీకు ఇక మళ్ళీ ఒక 15 days దాకా హెడ్ బాత్ చేయకుండా ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ చిక్కు తీయడానికి నిజంగా ఫ్రెండ్స్, దీని గురించి నేను ఇంత పర్టికులర్ ఎందుకు చెప్తున్నాను అంటే నా అనుభవం అండి ఇది. ఆ క్లిప్పులన్నీ తల్లో ఉండటం వల్ల ఒక తేనె తట్టిగా మనం కొడితే పురుగులన్నీ వచ్చి నెత్తిలో ఉంటాయి చూడండి, అలా ఉండింది. సో దానివల్ల ఏంటంటే నాకు అసలు తీయించేసుకోవాలి, దురదొస్తే గోక్కోవాలి ఇలా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, నిజంగా వెయిట్ లేదు. అంటే ఇది అవతల పర్సన్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇంత క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక్కరోజు మనకు నచ్చని విషయం కానీ మనకు నచ్చని ఫుడ్ కానీ మనం తినాలంటే అది మనకు అవ్వదు. అదే కన్నా ఇలా హెయిర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, ఒకసారి చూపించమా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇలా హెయిర్ బిగించిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీయించుకోవాలంటే దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ బిగించాలంటే దానికి డబ్బులు ఖర్చు, ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత తాకా నిప్పి పడాలంటే అది మధ్యతరగతి వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కూడా చేయలేరు. డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే దానికి ఒక టైం పెట్టాలి కదా, 4 నుండి 5 గంటల టైం పెట్టాలి. మళ్ళీ క్లిప్పులన్నీ ఇంత డబ్బులు పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఒప్పుకోరు. సో ఈ ప్రాబ్లం మీరు ఎప్పుడు కూడాను ఇలాంటి తప్పులు చేయొద్దు. ఇప్పుడు నేను చేయించుకుంటున్న ట్రీట్మెంట్ ఇది కరెక్ట్ అండి మీకు. ఎందుకంటే నా అనుభవం ఇది, నా అనుభవం ఉంటేనే నేను ఏదని చెప్తాను. ఒకటి, నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నా. నేను ఎంతలా ఉన్నాను, నేను తినే ఫుడ్, నేను అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తూనే తగ్గాను. ఇప్పుడు ఇది కూడా ఇంతే జెన్యున్గా చెప్తున్నాను. నేను రెగ్యులర్గా వీడియోస్, నేను చిక్కు తీసుకుంటుంది, నేను తలదూకుంటుంది, నేను రీల్ చేసేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ జుట్టు అనేది జుట్టు లేని వాళ్ళకి, జుట్టు ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది. జుట్టు లేని వాళ్ళు చాలా సఫర్ అవుతారండి. నాకు జుట్టు ఉంది, థిక్గానే ఉంది, మీడియంగా ఉంది. దానికి నేను ఏంటంటే నాకు ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే చావటం బతకటం అంటారు చూడండి. నేను వెయిట్ తగ్గిన తర్వాత నాకు ఇంకొక జన్మ అనమాట. సో నాకేంటంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి నా లైఫ్లో. ఇప్పుడు ఇది మిడిల్ ఏజ్, ఇంకా తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం లేదు. ఇప్పుడున్న ఇష్టాలు ఇప్పటికిప్పుడే నెరవేర్చుకోవాలి, ఆ తర్వాత మనం ఏం చేయలేము. అందుకని నేను ఇవన్నీ చేయించుకుంటున్నాను. సో ఇదనమాట. ఓకేనా, మీకు నచ్చితే చక్కగా మీరు జాయిన్ అయిపోండి. హైదరాబాద్ అండి వీళ్ళది. మీరు చక్కగా వీళ్ళ అడ్రస్ పెడుతున్నాను, కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. 100కు 100 మార్కులు వేసి నేనే చెప్తున్నాను. ఓకేనా, ఇవి పాతవి, వీళ్ళు ఇప్పుడు ఇవి బిగించరు. ఓకేనా, అంటే ఇలాంటివి బిగించేసుకొని పెట్టించుకోవద్దు. అసలు ఇప్పుడు మమ్మీకి పెట్టినట్టు ఇలాంటివి మీకు తీసిన తర్వాత నాకు తెలిసి ఇవి ఒక 100 గ్రాములు 150 గ్రాములు దాకా వస్తాయి. అన్ని 150 గ్రాములన్నీ నెత్తిలో ఒకే ప్లేస్లో ఉంటే, ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ వెనక పార్ట్లో ఉంటే చెప్తున్నాను కదా, ఫీలింగ్ అనేది వరస్ట్ ఫీలింగ్ ఉండింది నాకు. అంటే ఏడవలేను, నవ్వలేను, ఎవరితో షేర్ చేసుకోలేను, అంత వరస్ట్ ఫీలింగ్ ఉండింది. అది చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు.
మొత్తం స్పీడ్గా లాగించేస్తున్నారు. ఎందుకంటే టైం దీనికోసం ఎక్కువ పెట్టాలంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా చూడండి, ఇక్కడ 5 నెంబర్స్ 6 నెంబర్స్ మొత్తం కలిపి ఈ వర్క్లోనే ఉన్నారు. ఎందుకంటే మేము ఊరు వెళ్ళిపోవాలి, అందుకని కొంచెం స్పీడ్గా పెట్టమని చెప్పాను నేను. ఇంతమంది కలిపి పెట్టారు కాబట్టి మినిమం దీనికి నాకు తెలిసినంత వరకు 3.5 hours 4 hours లోపు కంప్లీట్ అయిపోయిందండి. నా హెయిర్ బోటాక్స్ అయితేనేమైంది మొత్తం కలిపి. మీరైనా సరే ఆదివారాలు చూసుకొని ఎప్పుడైనా ఇలా ఫ్రీ మైండ్తో వాళ్ళకి ముందు రోజే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా బిగించుకోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే స్పీడ్గా వచ్చిన కస్టమర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు జాబులకి వెళ్ళాలి, లేకపోతే హాలిడేస్ ఇస్తారు, సండే రోజు ఒక్కరోజు సెలవు, ఇలా పాడు చేసుకోకూడదు అంటే ఒక 4-5 hours టైం పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అయిపోతుంది ఇలా పర్మనెంట్ హెయిర్. ఓకేనా? స్పీడ్గా పెట్టేస్తున్నారు అందరూ తల ఒక చేసి. ఇదిగోండి ఒరిజినల్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ జుట్టు ఒరిజినల్ న్యాచురల్గా మన ఇంట్లో లేడీస్కి ఎలా ఉంటుంది బార్ హెయిర్ వాళ్ళకి ఇది ఒకళ్ళ జుట్టు ఒక్కళ్ళకే బిగిస్తారు. ఓకేనా? ఇంత పర్టిక్యులర్గా మీకు వీడియో తీసి నేను ఎందుకు పెడుతున్నానంటే చాలామంది మోసపోతున్నారండి. ₹1-2 అయితే పర్లేదు, చాలా ఎక్కువ మనీ మోసపోతున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నా. ఇది ఒరిజినల్ జుట్టు, మీరు ఇలా సాగదీస్తే సాగదు, రబ్బర్ లాగా ఇలాంటి మనం ప్లాస్టిక్ జుట్టు అయితే సాగిద్ది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను అనుభవించాను కాబట్టి నేను మీతో చెప్తున్నా. అది ఓకేనా? దానికి ఆ ఒరిజినల్ కూడాను ఇదేమో కర్లీ హెయిర్ అనమాట, రింగుల్ జుట్టు అంటారు చూడండి, ఒరిజినల్ జుట్టు లాగా. ఇది వచ్చేసి మనకి కొంచెం మీడియంగా మా శతాక్షి జుట్టు లాగా సాఫ్ట్గా అల్లల్లాగా ఇలా అప్ అండ్ డౌన్గా ఇలా మనకి ఏ రకం కావాలంటే ఆ రకం ఉంటుంది. కలర్ కూడా వేసిస్తారు, మనకు నచ్చిన కలర్స్ మనకి ఎలా సెట్ అయితే అలా. హెయిర్ మొత్తం పెట్టిన తర్వాత హెయిర్ కటింగ్ కూడా చేస్తారు, స్టెప్ కటింగ్. ఇంక ఇది ఇలాగే పెట్టుకోవాలి కోసం. కర్లీ హెయిర్ అనేది దొరకదన్నమాట, అది ఎవరైనా డొనేట్ చేసి అది వీళ్ళకి రీచ్ అయితే వీళ్ళు మనకి పెట్టారంటే టెంపుల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చేసి ఒక పర్సన్కి ఇది పెడతారు. అది అందుకనే మీకు చెప్తున్నా, ఒరిజినల్ జుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికే రండి, అది వీళ్ళ దగ్గరికి రండి. ఎందుకంటే చాలా మంచిగా పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా మీరు, నేను ఇంతగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు జెన్యూన్ అనిపించింది అది. ఇంకా ఆకుంది అవును, ఇంకా సగం పెట్టారు, ఇప్పుడు మిగతా సగం తర్వాత ఇలా ఆవాల గింజ ఉంటుంది కదా, ఆవాల గింజ అంత మాత్రం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను. మా చిన్నమ్మాయి దీని హెయిర్ చూడండి, ఇప్పుడు నా హెయిర్ చూడండి. సేమియా పుల్లలు అమ్మేవాళ్ళు ఇంతకుముందు ప్యాకెట్లో. సేమియాస్ తెలుసు కదండి మీకు, ఒకటేమో చిన్న ముక్కలతో ఉంటాయి, కొన్ని ఏమో బారుగా కూడా ఉంటాయి. ఇప్పుడు నా జుట్టు ఇంత సిల్కీగా ఇంత అందంగా ఏంటి పిన్నిస్ అనుకుంటారా, మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి ఈ సన్నపడ్డ తర్వాత ఈ లూజ్ అయింది, 3 months బ్యాక్ డ్రెస్ అనమాట. ఓకేనా? అందుకని పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా చూసారా, ఆఫ్టర్ వెయిట్ లాస్ తర్వాత నేను నా లుక్ ఇలా మారింది. ఈ హెయిర్ అయితే హైదరాబాద్ వచ్చి నేను పెట్టించుకున్నాను. వీళ్ళ ఇన్స్టా లింకు, యూట్యూబ్ ఛానల్ లింకు, అన్ని లింకులు ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్ హెయిర్ అండి. టెంపుల్స్లో ఒరిజినల్ హెయిర్ తలనీళ్ళు ఇస్తారు కదా, ఆడ దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక మనిషికి దగ్గర తీసింది ఒక మనిషికే చక్కగా ఇలా పెడతారనమాట ఈ జుట్టు. ఇప్పుడు నేను ఇలా వేసుకున్నప్పుడు ఇంతకుముందు ఇక్కడ చిక్కు పడేది, ఇప్పుడు అలా చిక్కు పడలేదు చూడండి. ఇలా చిక్కు పడితే ఇవన్నీ కూడా మనకి సరిగా ఏం కనిపించవు కూడా. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ కార్నర్లో ఎవరు పెట్టరు, వీళ్ళ దగ్గర మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఈ పెట్టేటప్పుడు కూడా మనకి ఈ పెట్టిన బటన్స్ ఏవైతే ఉన్నాయో ఏదో సన్నగా అవి అసలు కనిపించవు చూడండి. ఓకేనా? ఇలా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? లుక్ ఎలా ఉంది? బాగుందా? లుక్ మారిపోయిందా? చూడండి ఎలా ఉన్నాను, బాగుంది కదా? ఇంకా చిక్కు అనేది పడదు. మీకు ఈ సైడ్ నుంచి పెట్టేది చాలా సాఫ్ట్గా సన్నగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? అందరూ ఈ సైడ్ని పెట్టరు, వీళ్ళు మాత్రం ఇలా పెట్టారు. ఒరిజినల్ జుట్టు ఇది. ఓకేనా? తల్లీలు అరిస్తారు కదా టెంపుల్స్లో, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఇలా మనలాంటి వాళ్ళకి, జుట్టు లేని వాళ్ళకి ఇలా పెడుతున్నారు. దేవుళ్ళు లాంటి వాళ్ళు. చాలా నిజంగా చెప్తున్నా, నాకు ఫీలింగ్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఎవరికైనా ఉండదా జుట్టు బాగా ఉండాలని? సో ఇదనమాట. 2 జడలు వేసుకుంటాను ఇలా రేపు నుంచి చూడండి. ఇలా చూడండి, ఒక్క జడ వేసుకుంటాను. మన ఇష్టం, పూలు పెట్టుకోవచ్చు, ఏమైనా కావచ్చు. తర్వాత ఒక 3-4 months తర్వాత నాకు వద్దనుకుంటే ఇంత వారు
హెయిర్ స్టెప్ కటింగ్ చేయించుకోవచ్చు, యూ కటింగ్ చేయించుకోవచ్చు, మన ఇష్టం అండి. ఓకేనా? నచ్చితే మీరు చక్కగా, నచ్చితే కాదు ఫ్రెండ్స్, జుట్టు లేని వాళ్ళకి ఇది ఒక అసలు మంచి హెయిర్, పర్మనెంట్ హెయిర్ ఆయిల్ మీకు పరిచయం చేస్తున్నా. నా ఫీలింగ్ అంతా నేను ఫుల్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? వాళ్ళ ఛానల్ లింక్ వీడియో కింద ఇస్తున్నాను, ఇన్స్టా లింక్ ఇస్తున్నాను. చక్కగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ ఎవరెవరైతే వీళ్ళ దగ్గర హెయిర్ పెట్టించుకున్నారో వాళ్ళందరి వీడియోస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన లేకుండా ఈ హెయిర్ అనేది పెట్టించుకోవద్దని నా అనుభవంతో నేను మీకు చెప్తున్నా. గతంలో పెట్టించుకొని నేను చాలా బాధపడ్డాను కాబట్టి ఇలాంటి తప్పు ఎవరు చేయకండి. ఇదైతే చాలా బాగుంది. ఇది 5 months వరకు ఉంటుంది. 5 months తర్వాత నాకు నచ్చి ఇంకా స్టెప్ కటింగ్ కావాలంటే చేయించుకుంటాను. మళ్ళీ ఇదే జుట్టు నాకు పెడతారు. ఓకేనా? హాయ్, హలో. చెర్రీ సతక్షి అవునండి, పేజ్ ప్రేక్షకులందరికీ ఇండియన్ కర్ల్స్ కంపెనీ నుంచి వార్మ్ వెల్కమ్. సో మేడం లాస్ట్ 10 days నుంచి మేము మాట్లాడుతున్నాం రిగార్డింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి. మేడం కి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఒక మనిషి ఎంత విల్ పవర్, ఎంత కఠినంగా ఉండాలో అనేది మ్యామ్ చూసి మనం నేర్చుకోవచ్చు. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు మ్యామ్ యొక్క పేజ్ చూస్తూ ఉంటారు. వీళ్ళ పిన్ని వాళ్ళు, వీళ్ళ మదర్ వాళ్ళు, వీళ్ళ సిస్టర్స్ అందరూ చూస్తారంట, చాలా అభిమానిస్తున్నారు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడారు, చాలా సంతోషం అనిపించింది. అసలు జుట్టు చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క లేడీస్ కి జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత సిల్కీగా ఉంది చూడండి. ఈ సైడ్ ని కూడా పెట్టారండి, ఇక్కడ పెట్టినవి కూడా మనకు అసలు కనిపించట్లేదు, బటన్స్ కదా అవి, అసలు హెయిర్ లోనే ఇలా మొత్తం అల్లుకుపోయింది. చూడండి ఒక్కసారి ఎంత సిల్కీగా ఉందో, చిక్కు పడదు. 3 hours పెట్టేదండి నాకు చిక్కు తీసుకోవడానికి. అప్పుడు కూడా స్మూత్ గా ఉండేది కాదు. ఇప్పుడు జుట్టు స్మూత్ గా ఉంది, లెంతీగా ఉంది, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరికలు ఉంటాయండి. ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఒక మనం ఏమైనా చేయాలి, ఇంకేమైనా సాధించాలి అని ఉంటుంది. ఒక మంచి బట్ట, మంచి తిండి, మంచిగా ఎక్కడికైనా వెళ్ళి చూడటం, ఇలా అలాంటి వాటిలో ఈ జుట్టు కూడా ఒకటి. నాకున్న జుట్టు కొంచెం తక్కువ. ఆ తక్కువ దాన్ని ఎక్కువగా చూపించుకోవాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి సాధ్యమేనండి. ఆ సాధ్యమయ్యే వాటిల్లో ఇదొకటి. గతంలో నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. ఇదైతే చాలా ఒరిజినల్ హెయిర్, టెంపుల్స్లో తీసుకొచ్చి పెట్టే హెయిర్. ఇది చాలా మంచి హెయిర్ అండి. చాలా మంచిగా వీళ్ళు అందరూ నాకు ఇలా పెట్టారు. చాలా హార్డ్ వర్క్ కూడా చేశారు. నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మంచిగా హెయిర్ పెట్టారండి నిజంగా. ఓకేనా? మీరు కూడా వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్, ఇన్స్టా లింక్ పెడతాను, కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. చక్కగా మీరు ఫోన్ చేసేసి ఆదివారాలు, శనివారాలు అప్పుడు మీ ఇష్టం, ఎప్పుడైనా మినిమం 5 hours అయినా సరే టైం తీసుకుని ఇక్కడ రండి. ఓకేనా? సో ఇండియన్ కర్ల్స్ కంపెనీ తరఫు నుంచి మీకు వార్మ్ వెల్కమ్ అండ్ చాలా థ్యాంక్స్. మా కంపెనీ చాలా సంతోషం అండి మా కంపెనీ చూస్ చేసుకున్న దానికి. మీరు ఫస్ట్ టైం మనం 10 days ముందర మాట్లాడాం. మీకు అవార్డ్ ఫంక్షన్ కి ఇక్కడ రావడం ఫస్ట్, సెకండ్ డే నేను ఇక్కడికి వచ్చేసాను, ఎందుకంటే జుట్టుకున్న ఇంట్రెస్ట్. సో మేడం మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ టెక్నిక్ తో వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నిక్ లో ప్రాబ్లం ఏంటంటే 9 mm మైక్రో రింగ్ ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటు హెయిర్ క్వాలిటీ అనేది అంత ఒక మంచి క్వాలిటీ కాదు. మోస్ట్ ఆఫ్ ది హెయిర్ మోర్ దెన్ 50% కంటే ఎక్కువ కొరియన్ సింథటిక్ మిక్స్ అయి ఉంది. సో అందుకు మ్యామ్ చిక్కు పడడం, అది ఒక కంఫర్టబుల్ గా లేవడం. హెయిర్ ఎక్స్టెన్షన్ బయట ఎక్కడ కూడా బొటాక్స్ కూడా చేయనన్నారు. నేను చాలా మాల్స్ లో అడిగాను. ఆ హెయిర్ కి సింథటిక్ హెయిర్ మిక్స్ అయ్యింది కాబట్టి దానికి వచ్చేసి మీకు బొటాక్స్ చేయలేదు. అండ్ బ్లౌన్ కలర్స్ కానీ ఏం అవ్వదు. హ్యూమన్ హెయిర్ లో క్యూటికల్స్ లైవ్ గా ఉంటుంది. సో మీకు బ్లౌన్ కానీ, హైలైట్స్ కానీ, బ్లీచ్ కానీ హ్యూమన్ హెయిర్ లో మాత్రమే అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే మ్యామ్ వచ్చిన కండిషన్ అనేది ట్యాంగిల్ అయిపోయి వీడియోస్ మేబీ ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఉన్నాయండి చూడండి. నేను A to Z అసలు బిట్టుతో సహా పెట్టాను. చక్కగా మీరు చూస్తే వీళ్ళ ఇన్స్టాలో కూడా వెళ్ళి చూస్తే మీకు పూర్తిగా వీళ్ళు ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది సంతోషంగా వెళ్ళారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో 9 mm రింగ్ తో మ్యామ్ అనేది హెయిర్ ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ ఒక లో క్వాలిటీ సింథటిక్ హెయిర్ తో కంప్లీట్ బీట్స్ అనేది రిమూవ్ చేసేసి మ్యామ్ కు 2 different టెక్నిక్ చేస్తాం. ద ఫస్ట్ వన్ కెరటిన్ బాండ్ ఎక్స్టెన్షన్, దట్ ఇస్ నానో బాండ్ కెరటిన్ బాండ్ ఎక్స్టెన్షన్. కెరటిన్ ఎక్స్టెన్షన్ లో చాలా ఉన్నాయి. హాట్ విషన్ టెక్నిక్ అది. మనం చేసింది కెరటిన్ బాండ్ ఎక్స్టెన్షన్. సో క్యాప్సూల్స్ ఎంత చిన్నగా వస్తుందంటే అది చిన్నగా వస్తుంది. బ్యాక్ సైడ్ మంచి వాల్యూమ్ కోసం మనం ఏం చేసామంటే సో ఒక చిన్న క్యాప్సూల్ అనమాట. సో మంచి వాల్యూమ్ వచ్చేదానికి ఏం చేసామంటే బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ గా కెరటిన్ బాండ్ చేసాం. జస్ట్ ఒక నానో సైజ్, చాలా చిన్న క్యాప్సూల్ వస్తుంది. సో దీనివల్ల ఈ కెరటిన్ బాండ్ హాట్ విషన్ ఎందుకు చేసామంటే వెనకల మంచి వాల్యూమ్ ఇవ్వాలని. ఇట్స్ 1 టెక్నిక్ ఇది. దట్ ఈస్ క్వాలిటీ 1. మేడం కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రీవియస్ టెక్నిక్ కన్నా వెయిట్ లేదు, దాంతోపాటు ఎక్కువ వాల్యూమ్ ఇచ్చాం. అండ్ సెకండ్ టెక్నిక్ టెంపరల్ సైడ్లో ఎప్పుడైనా కానీ వాల్యూమ్ ఇవ్వాలంటే మనకి చిన్న క్యాప్సూల్స్ కావాలి. సో దానికి మనం వాడిన టెక్నిక్ అనేది
ద స్ట్రాంగెస్ట్ అండ్ సేఫెస్ట్ కంఫర్టబుల్ హెయిర్ యాక్షన్ అండ్ ఐజెల్ క్యాప్సూల్ వాడారు. ఐజెల్ క్యాప్సూల్ అనేది మస్టర్డ్ ఒక ఆవాల గిజ్జంత సైజ్ మాత్రమే ఉంటుంది, దానికంటే పెద్దగా ఏమి ఉండదు. సో ఇక్కడ టెంపరల్ హెయిర్లో మనం వాల్యూమ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మేడం చెవులు కంప్లీట్గా కవర్ అయిపోయింది. ఒక ఆడవారికి బేసిక్గా వెనకలో లాంగ్ ఉంటే ఒక ఎక్స్టెన్షన్ ఫుల్ఫిల్ అవ్వదు. సో ప్రతిసారి మేడం అనేది నాకు ఇక్కడ హెయిర్ జుట్టు లేదు, అప్పుడు నా ఉన్న హెయిర్ ని నేను ఇలా ఎలా అనుకోను, అందుకని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెట్టారు. ఇలా పెట్టడం వల్ల నాకు జుట్టు ఇలా క్లిప్ పెట్టుకోవచ్చు. సో రెండు సైడ్ మనం లైన్ జస్ట్ ఇప్పుడు మనం ఇలా ఎప్పుడైనా ఇలా పఫ్ పెట్టుకున్నప్పుడు జస్ట్ ఇలా ఇలా ముందుకు ఇలా వేసుకున్న చూడండి ఎంత అందంగా ఉంది. నిజంగా ఫ్రెండ్స్ టెంపరల్ లైన్ లో ఐజెల్ క్యాప్సూల్ చేసాం. ఐజెల్స్ రష్యన్ బేస్డ్ టెక్నిక్ అండ్ ఇండియాలో పెద్దగా అవైలబుల్ లేదు. హైదరాబాద్ లో ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాం. క్వాలిటీ వన్ చాలా మంది క్లైమ్ చేసాం. అండ్ మిడిల్ ఈస్ట్ లో యూరోప్ లో టెక్నిక్ అని చాలా కామన్ గా అవైలబుల్ ఉంటుంది. సో క్యాప్సూల్ అనేది చాలా చాలా చిన్నది, జస్ట్ ఒక ఆవాల గింజంత సైజ్, మస్టర్డ్ సీడ్ అంటే ఉంటుంది. సో ఇంత చిన్న క్యాప్సూల్ వేయడం వల్ల సో మ్యామ్ కైనా కానీ ఇంకొక కస్టమర్ క్లయింట్ కైనా కానీ వెయిట్ కానీ ప్లస్ అనేది అన్కంఫర్టబుల్ గా ఉండడం, ఎక్కువ హెడ్ ఎక్ రావడం అలాంటిది ఏమి ఉండదు. అసలు మామూలుగా పాత అయితే ఎన్ని బటన్స్ అండి నెత్తిలో పురుగులు కరుస్తున్నట్టు. అసలు ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, అసలు మెత్తగా అసలు జుట్టు ఇక్కడ లావు కానీ ఏం లేదు చూడండి. అసలు నేనైతే మాటలు చెప్పలేదు, నాకు సంతోషం అండి. చూడండి. సో మేడం మీకు 34 ఇంచెస్ ఇచ్చాం. మేడంకి వచ్చేసి చాలా లాంగ్ వచ్చింది, లాంగ్ కావాలని అడిగారు. ప్లస్ ఇది 34 ఇంచెస్ సింగిల్ డోనర్ హెవీ హెయిర్. అండ్ మేడం కోరిక ఏంటంటే ఈ జనరేషన్ కి చేసుకునేలాగా స్ట్రైట్ గా ఉండాలి, ఫ్రిజీ ఫ్రీ ఉండకూడదు. సో అడ్వాన్స్ బొటాక్స్ చేస్తాం. సో బొటాక్స్ అండ్ 200 గ్రామ్ వాల్యూమ్ ఇచ్చాం. సో 200 గ్రామ్ వాల్యూమ్ కూడా మ్యామ్కి ఎక్కడ పెయిన్ లేదు, వెయిట్ అనిపించలేదు. సో చాలా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేస్తారు. కలర్ కూడా బాగుందండి అసలు. అండ్ వి గేవ్ ఒక చాక్లెట్ షేడ్ ఉన్నటువంటి బెల్లాలో ఒక డైరెక్ట్ కలర్ వచ్చేలాగా చేసాం. నో బ్లీచ్ కానీ బ్లౌండ్ కానీ ఏం చేయలేదు, జస్ట్ డైరెక్ట్ కలర్. సో బ్రౌన్ షేడ్ మీద ప్రీవియస్ కలర్ కి ఇది మ్యాచ్ అయింది. ప్రీవియస్ గా మేడం హైలైట్ చేశారు ఇక్కడ ప్రీవియస్ కంపెనీ వాళ్ళ సలూన్. బట్ నౌ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అండ్ ఒక ఎంత హెయిర్ అనేది స్ప్రెడ్ అవుతుందంటే అంత వాల్యూమ్ ఇవ్వగలిగాం. సో ఒకేసారి హెయిర్ వేసుకున్నప్పుడు మొత్తం హెయిర్ ని మనం ఒకేసారి వేసుకున్నప్పుడు ఫుల్ వాల్యూమ్ కనిపిస్తుంది. లైక్ ఒక బ్లాక్ మంచి మందంగా ఎక్కువ ఒత్తుగా డెన్సిటీ. సో 200 గ్రామ్ బొటాక్స్ అది. ఈ హెయిర్ ని మేడం 5-6 ఇయర్స్ వాడుకోవచ్చు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటే. ఎంత సంతోషం నిజంగా. రీఫిల్ డ్యూరేషన్ 4 to 6 months. 4 months అయితే గ్యారంటీ 100% వస్తుంది. క్యాప్సూల్స్ ఎక్కడ బ్రేక్ అవ్వవు. హెడ్ బాత్ చేయొచ్చు వీక్లీ 2 times 3 times మన ఇష్టం. ఎవ్రీడే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. హెయిర్ కి స్ట్రైట్నింగ్ కానీ కర్ల్స్ కానీ పోవడం కానీ మళ్ళీ జుట్టు నార్మల్ గా అవడం కానీ అలా ఏమి ఉండదండి. కొంచెం కొంచెం పెరుగుతుంది కదా, 3 months 4 months తర్వాత ఇంత పెరుగుతుంది మన హెయిర్. ఎంత పెరిగేది దాన్ని బట్టి, కొంతమంది తక్కువ పెరిగింది, కొంతమందికి ఎక్కువ పెరిగింది. అప్పుడు మీరు 5 months తర్వాత తీసుకొని మళ్ళీ ఇదే జుట్టు పెట్టించుకోవచ్చు. హెయిర్ గ్రోత్ స్పీడ్ బట్టి అనేది రీఫిల్ టైం డ్యూరేషన్ ఉంటుంది. మేడం మళ్ళీ మనం 4 months తర్వాత మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకోవాలి. నిజంగా ఫుల్ సంతోషం ఫ్రెండ్స్, ఎందుకంటే భారీ ఎత్తున నష్టపోయాయి జుట్టు పెట్టించుకొని, ఏం చెప్పుకోలేం కదా. అందుకని నిజంగా చెప్తున్నా. హెయిర్ ఎక్స్టెన్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఇది అవతల వాళ్ళకి ఎవరు ఇలా ఇబ్బంది పడకూడదు, ఇలా ఎవరు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని నేను మీకు ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నాను. సో మేడం ప్రీవియస్ హెయిర్ ఇది కంప్లీట్లీ కొరియన్. ఈ జుట్టు అస్సలు బాగాలేదు, చిక్కు పడింది. గంటన్నర 2 గంటలు 3 గంటలు చిక్కు. స్నానం చేయడానికి అయితే ఎంతసేపు చిక్కు, అసలు మొత్తం జుట్టు అంతా చిక్కు. స్ట్రైటింగ్ చేసినా కూడా సరిగా అవ్వట్లేదు. అర్ధగంట ఒక రీల్ 2 రీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది అసలు చిక్కు పడదు. అది ఇది 100% హ్యూమన్ హెయిర్ కాదు. సో కొరియన్ సింథటిక్ మోర్ దెన్ 50% మిక్స్ అయ్యి ఉంది. కానీ ఇలా ఎవరు మోసపోకండి, మీరు చాలా ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకున్నాం. మీతో నేను షేర్ చేసుకోలేను, ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో మీతో షేర్ చేసిన. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా హెయిర్ పెట్టించుకోవాలనుకుంటే ఇది ఒరిజినల్ హెయిర్, మీరు ఇక్కడ వచ్చి పెట్టించుకోవచ్చు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది ఇండియన్ కాల్ చూస్ చేసిన దానికి. ఇది ఒక ప్రమోషన్ కాదు, ప్రమోషన్ కాదు. హైదరాబాద్ వచ్చాను కాబట్టి నేను చక్కగా ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఉపయోగకరంగా ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టపోకూడదు ఎవరు. ఇలా జుట్టు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం గంగలో పోసిన ఇది అంటారు చూడండి, అలా అయిపోయింది. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడే ఇంత బాగుంది. రేపు శారీ కట్టుకుంటే, డ్రెస్ వేసుకుంటే, జీన్స్ వేసుకుంటే ఇంకా ఎలా ఉంటాను. ఇంకా మీకు అన్ని వీడియోస్ చూస్తుందండి, ఇక మామూలుగా ఉండదు. ఎన్ని కలర్స్ హెయిర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒరిజినల్ హెయిర్స్ అండి. సింగిల్ డోన్ హెయిర్స్ అంటారు. అంటే ఒరిజినల్ అంటే తల్లి లభిస్తారు కదా గొళ్ళలో, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చేసి
ఒక హెయిర్ ఒక అమ్మాయికే పెడతారు. అది ఎంత లెంత్ అయినా ఎంత థిక్నెస్ అయినా ఆ ఇచ్చే వాళ్ళు ఒకవేళ మందంగా జుట్టు ఉంటే ఆ మందంగా కావాలనుకునే వాళ్ళకి ఫిక్స్ చేస్తారు అనమాట. అంటే ఒరిజినల్ జుట్టు. దీనికి మనం హెయిర్ కలర్ చేసుకోవచ్చు, నచ్చిన కలర్ అలా హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు. 5 months వరకు ఉంటుందని చెప్పాను కదా, అదనమాట. ఇదంతా ఒరిజినల్ హెయిర్ అండి. తలలో ఇస్తారు కదా ఆ హెయిర్ ఇది. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవి చూపించారు. ఓకేనా, చూసుకోండి. ఇవన్నీ ఒరిజినల్ హెయిర్స్. రకరకాలు ఉన్నాయి. స్ట్రైట్ గా ఉండేవి, కర్లింగ్ గా ఉండేవి, అలర్లా ఉండేవి.